అందరికీ నమస్కారం. నేను మీ దేవి. ముందుగా మీ అందరికీ కనుమ శుభాకాంక్షలు. సిరివెన్నెల 50వ భాగం. రచయిత వనజ గారు. తన ఎదురుగా పడిన నీడకి తలెత్తి చూడటంతో తన వైపే చూస్తూ కనబడ్డాడు అర్జున్. సిరి ముఖంలో అసలైన ఆనందం తొంగి చూసింది. అర్జున్లో అదే చిరునవ్వు. ఆమె పూజని పూర్తి చేసి పైకి లేచేసరికి అర్జున్ సిరి భుజం చుట్టూ చెయ్యేసి భుజాన ఒక బ్యాగ్తో లోపలికి తీసుకువెళ్తున్నాడు. కట్ కట్. ఇక్కడ స్టిల్ మీరే ఊహించుకోండి. భలే ఉంది కదా. గేట్ దగ్గర నుంచి అర్జున్కి ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరు పలకరింపులు మొదలయ్యాయి. అందరికీ నవ్వుతూ బాగున్నానని చెప్తూ లోపలికి వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ని గెస్ట్ రూమ్లో వదిలి సిరి మళ్ళీ బయటకు వెళ్తుంటే ఆమెను చేత చిక్కించుకొని గట్టిగా హక్ చేసుకొని తన మిస్సింగ్ ఫీల్ని తీర్చుకున్నాడు అర్జున్. అర్జున్ గారు ఏంటిది అని సిరి అంటున్నా కూడా ఉష్ కాసేపు సైలెంట్గా ఉండని చెప్పి సిరిని హక్ చేసుకొని అలాగే ఉండిపోయాడు. అంతలో జ్యోతి అర్జున్ని పిలుస్తూ రావడంతో వెన్నెల్ని వదిలేసి ఏం తెలియని నంగిలాగా నిలబడ్డాడు మన పోలీస్ బాబు. అర్జున్ ఇప్పుడైనా రావడం, నిన్న వస్తా అని చెప్పి ఈరోజు వచ్చావేంట్రా అని జ్యోతి అడగడంతో నిన్న లీవ్ అప్రూవ్ అవ్వలేదు మమ్మీ. అయితేనేమి, అసలు పండుగ ఈరోజు కదా, వచ్చేసా చూడు అని చెప్పి 2 చేతుల్ని చాచి జ్యోతిని దగ్గరకు తీసుకున్నాడు అర్జున్. పాపం ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అర్జున్ని చూడటం వాళ్ళు కూడా ఇదే ఫస్ట్ టైం. అందరూ అప్పటికే తలస్నానాలు చేసి ఉండడంతో జ్యోతి కూడా అర్జున్ని స్నానం చేయమని చెప్పింది. అంతలోనే అక్కడికి జానకమ్మ వస్తూ అలా ఒట్టి స్నానం ఎలా చేస్తారు జ్యోతి, అబ్బాయికి నలుగు పెట్టి స్నానం చేయించు పండుగ పూట అని చెప్పి నలుగు సామాగ్రి, సున్నిపిండి, ఇంకా కుంకుడుగాయ రసం, నువ్వుల నూనె అన్నీ ఇచ్చేసి వెళ్ళింది జానకమ్మ. అర్జున్ చిరాగ్గా చూడటంతో వాటిని తీసుకొని నీకు తప్పదు, నా దగ్గర అయితే తప్పించుకుంటావు, ఇప్పుడు మీ ఆవిడకే వదిలేస్తున్నా, మీ అత్తయ్య చెప్పి వెళ్ళింది కదా అని అంది జ్యోతి. అమ్మా ప్లీజ్ సేవ్ మీ, నాకు ఇది నచ్చదని తెలుసు కదా అని అంటున్న అర్జున్ వినకుండా సర్లేరా, నీతో నేను ఎలాగూ వేయగలేను, కానీ నీ సంగతి నీ కాబోయే భార్యనే చూసుకుంటుందని చెప్పి భారం మొత్తం సిరి మీద నెట్టి జ్యోతి వెళ్ళిపోయింది. ఆ సిరిదేముందులే, ఒక చూపు చూస్తే భయపడిపోయి ఇటువైపుకు రాదని అర్జున్ తన ఫేస్ని సీరియస్గా పెట్టుకొని సిరి వైపు చూస్తే అంత లేదు అర్జున్ గారు, కొన్ని విషయాలు మీకు భయపడతానేమో కానీ ఇప్పుడు మాత్రం అస్సలు భయపడను. రండి రండి, మీకు నలుగు పెట్టి స్నానం చేయించాలంటూ కొంగు నడుములోకి దోపుకొని నలుగు సామాగ్రిని మాత్రం తీసుకొని పెరటి వైపుకి వెళ్ళిపోయింది. దేవుడా, ఇప్పుడు ఇదంతా వేసుకోవాలని ఆ కుంకుడుగాయ కంట్లోకి పోతే ఎంత మంటగా ఉంటుందో, దీని చేతుల్లో పడ్డాను కదా, ఇంకా వెళ్ళక తప్పదని నీరసంగా తన సెమీ యూనిఫామ్ తీసేసి లుంగి కట్టుకొని పెరట్లోకి వెళ్ళాడు. సిరి ఒక స్టూల్ వేసి పక్కనే తనకు అందుబాటులో ఉన్నట్టుగా నూనె పెట్టుకొని వంగి తపాలలో కాగుతున్న హాట్ వాటర్ని తోడుతూ ఉంది. దాంతో అర్జున్కి కనిపించకూడదు, ఒకటి కనిపించింది. సిరి అలా వంగి నీళ్ళు తోడుతూ ఉంటే కంటపట్టిన ఆమె నడుము మడత అతనికి క్లియర్గా కనిపిస్తూ కనువిందు చేస్తోంది. అది చూసి సిరి తన ధ్యాసలో ఉంటే అర్జున్ మెల్లగా నాకు నలుగు పెడతావా, వద్దని చెప్పినా కూడా అని చెప్పి శక్తివైన ఆమె నడుము మీద గిచ్చి ఏమీ తెలియని అమాయకుల్లాగా వెళ్ళి స్టూల్ మీద కూర్చున్నాడు. చురుక్కుమన నొప్పికి సిరి తిరిగి చూసేసరికి ఎవరు లేరే అనుకుంది. మళ్ళీ అంతలోనే అర్జున్ రావడంతో ఇదంతా మీ పనేనా అండి, ఎంత ఎర్రగా అయిందో చూడండి అని అంటూ ఇంకోసారి అర్జున్కి తన గిల్లిన చోట్నే చూపించింది. మరోసారి చూపించిన మన అర్జున్ గమ్ముగుండే రకం కాదుగా, అందుకే పక్కన దానికి తోడుగా ఇంకో మచ్చని కూడా గిఫ్ట్ చేసి సైలెంట్గా కూర్చుంటే మీకు చూపించడం నాది బుద్ధి తక్కువ అని చెప్పి సిరి చీరను సరిగ్గా సర్దుకొని అర్జున్ వెనక్గా వెళ్ళింది. సిరి వద్దే అని అర్జున్ గోల చేస్తున్నా కూడా వినకుండా అతని చేతిలో కుంకుడు రసం ఉన్న చెంపు పెట్టి దాన్ని తీసుకుని మెల్లగా అర్జున్ కలలో పడకుండా తలంటూ పోస్తూ అంటుతూ ఉంది. అలా చేస్తుంటే ఈ 10 రోజుల భారం కాదు, 4 రోజుల భారం మొత్తం తీరిపోయినట్టు ఉన్న అర్జున్ రిలాక్స్డ్గా సిరికి తన తలను అప్పగించేసి కూర్చున్నాడు. బాగా మసాజ్ చేసి కుంకుడుగాయ రసం మొత్తం సిరి ఇంకా ప్రశ్నిస్తూ లాగుతూ ఉంటే అర్జున్కి చాలా హాయిగా అనిపించింది. తర్వాత నువ్వుల నూనెతో అర్జున్ ముందుకు వచ్చి చేతులు అన్నీ కాళ్ళు రుద్దుతూ ఉంది. ఎట్లున్నాడంటే అర్జున్ సేమ్ పెళ్ళికి ముందు నలుగు పెట్టే అబ్బాయి ఇలాగే ఉంటాడు. దాంతో అతన్ని చూసి సిరి నవ్వుకుంటూ ఇంకా అర్జున్ ఉడికిస్తూ స్నానం చేపిస్తూ ఉంది. అర్జున్కైతే సిరి రకరకాల భంగిములకు మనసు ఎటో వెళ్ళిపోతోందని చెప్పాలి. స్నానం చేయించింది, వేడివేడి నీళ్లు పోసి ఇక స్నానం అయిపోయింది, మీరు చూసుకొని రండని సిరి వెళ్ళిపోబోతుంటే అర్జున్ ఆపేసి తిరిగి మళ్ళీ హక్ చేసుకోవాలనుకున్నాడు. కానీ అతని చర్య ముందుగానే కనిపెట్టిన సిరి ఏంటి ఈరోజు మీకు హగ్గులు పిచ్చి పట్టిందా, అందుకే పొద్దున్నుండి అందుమీదే ఉన్నారు, హగ్గులు చేసుకుంటూ ఉన్నారు అని సిరి చిరుకోపంగా అడగడంతో ఏం చేయమంటావే మరి,
పెళ్ళిడొచ్చింది. ఆ పెళ్ళి కూడా ఏదో త్వరగా చేసేస్తే కొద్దిగా ఆ కాపురం ఏదో నేను చక్కగా చేసి పెడతాను కదా అని అర్జున్ అల్లరిగా అంటుంటే అర్జున్ భుజాన్ని గిచ్చి ఇంట్లోకి పరిగెత్తింది సిరి. వడివడిగా తడిచిపోయిన బట్టల్ని ఆర్పుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది సిరి. అమ్మయ్య, ఇది బాగానే ఉంది. మళ్ళీ ఏ పిచ్చి పట్టి పెళ్ళి వద్దంటుందో అనుకుని రిలాక్స్ అయిన అర్జున్ వాష్రూమ్లోకి వెళ్ళి ఇంకోసారి తనకి నచ్చినట్టుగా స్నానం చేసుకుని బయటకు వచ్చాడు. అక్కడ రామయ్య, జానకమ్మ కొత్త బట్టలతో రెడీగా ఉన్నారు. అర్జున్కి కొత్త అల్లుడుగా నీకు మేము ఇచ్చే మర్యాద అని చెప్పి అవి ఇచ్చి కట్టుకురమ్మని చెప్పి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇది కూడా అని చెప్పి వైట్ షర్ట్ మాత్రం వేసుకొని తన దగ్గర ఉన్న బ్లూ జీమ్ ప్యాంట్ వేసుకున్నాడు. అర్జున్ ఆరిపోయిన హెయిర్ చేత్తోనే సవరించుకుంటూ బయటకు వచ్చేసరికి అందరూ హాల్లోనే ఉన్నారు. ఇక పూజ చేయడం కోసం అర్జున్ తను తెచ్చిన బట్టల్లో రాలేదని కాస్త ఫీల్ అయిన రామయ్య జానకమ్మల దగ్గరికి వెళ్ళి నాకు పంచ అలవాట్లేదు మావయ్య, మీరేం ఫీల్ అవ్వకండి, అన్కంఫర్ట్గా ఉంటుంది అందుకే వేసుకోలేదని చెప్పాడు. అర్జున్ పర్లేదులే బాబు, మేమే షర్టు ప్యాంటు తీసుకొని రావాల్సింది కానీ పండుగ కదా అని రామయ్య ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటే పర్లేదని చెప్పి ఆ విషయాన్ని అంతటితో వదిలేశాడు అర్జున్. అందరూ కూడా జంటలుగా నరేష్, సురేష్ మాత్రం ఒంటి కొమ్మలాగా పూజకి కూర్చున్నారు. ఇంట్లో ఆడాలు చేసిన ఓలిగలు, చిత్రాన్నం, ఆలు తాలింపు, పప్పు రసం, అన్నం, వడియాలు అన్నీ కూడా దేవుడి ముందు పళ్ళెం వేసి పూజ చేసింది వెన్నెల. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దండం పెట్టుకుని భోజనానికి కూర్చున్నారు. టైం 9-10 అవుతుండగా కానీ అర్జున్ ఒక్కడు మాత్రం తన ముందు ఇంకా ప్లేట్ వేయకపోవడంతో అందరి వంక చూశాడు. సిరి వంక చూస్తే భుజాలు ఎగరేసింది. అర్జున్ ఏంటి, ఏమైనా ప్లాన్ చేశారా వీళ్ళు అని అనుకుంటున్న క్షణంలోనే దాన్ని నిజం చేస్తూ నరేష్, సురేష్ ఇద్దరు కూడా చెరో వైపు పట్టుకుని ఏదో తీసుకొస్తూ కనపడ్డారు. ఏంటా అని ఆలోచిస్తున్న అర్జున్కి క్షణంలో అది తన ముందు చేరింది. పైన చూస్తే అరటాక్ కప్పు ఉంది. ఏంటబ్బా అని వాళ్ళిద్దరి వంక చూస్తే ఓపెన్ చేయండి బావగారు అని అన్నారు ఇద్దరు. సరే అని అర్జున్ వాటిని చూస్తే గోదావరి అల్లుడికి చేసే మర్యాదకు ఏమాత్రం తీసిపోనట్టుగా దాదాపు 111 రకాల విందు ఉంది. అందులో వామ్మో ఏంటిది అని అర్జున్ గుండెల మీద చెయ్యి వేసుకొని అదురుపడుతుంటే మర్యాద బావగారు, కాబోయే గోదావరి అల్లుడు గారికి ఈ మాత్రం మర్యాద చేయకపోతే ఎలా అంటూ సిరిని అర్జున్ చూసుకోమని చెప్పి మొత్తం తినిపించమని చెప్పి ఈసారి రామచంద్ర దగ్గరికి వెళ్ళారు నరేష్, సురేష్. మామయ్య గారు మీరు ఫీల్ అవ్వకండి, ఆల్రెడీ అయిపోయిన అల్లుడు కాబట్టి మీకు కూడా ఈ స్పెషల్ విందు ఉంది అంటూ 51 రకాల విందుని ఆయన ముందు ప్లేట్లో పెట్టారు. వాళ్ళిద్దరూ ఆయన వయసును బట్టి ఎప్పుడో పెళ్ళైపోయిన కొత్తింట్లో ఆయనకు అలవాటే కాబట్టి జ్యోతిని కూడా పక్కన పెట్టుకొని తినడం మొదలుపెట్టాడు. అర్జున్ తన ప్లేట్ వంక భయంగా చూస్తూ ఉన్నాడు. అందులో దాదాపు స్వీట్స్ 30-40 రకాలు ఉన్నాయి. రైసులు ఒక 10 రకాల దాకా ఉన్నాయి. కూరలు 15-20 రకాల, వడియాలు 5-10 రకాలు ఉన్నాయి. ఎప్పుడైనా తినేది అని సిరివంక అర్జున్ని చూస్తే మా గోదావరికి ఎక్కడ మాట వచ్చినా మర్యాద దగ్గర మాత్రం అస్సలు మాట రానివ్వం. అర్జున్ గారు తినేయండి, ఆ వారి నుంచి మొదలు పెట్టండి, గంటలో ఈ వారికి వచ్చేస్తారు అని సిరి అమాయకంగా చెప్తుంటే ఇన్ని తినేసి నేను ఫ్యాటీ అయిపోతే నా క్రిమినల్స్ అందరూ ఏమైపోతారే, వాళ్ళ వెనుక నేను పరిగెత్తొద్దా అని అర్జున్ అనేసరికి మూతి తిప్పి ముందుగా స్వీట్ తీసి అర్జున్ నోట్లో కుక్కింది సిరి. ఇక తప్పదన్నట్టు రకానికి ఒక స్పూన్ చొప్పున మొత్తం తినేసరికి అర్జున్కి 3/4 గంట టైం పట్టింది. బ్రేవ్ అని తేన్పుకుంటూ బయటకు వచ్చేసరికి బావలు ఇద్దరు 5 రకాల కిల్లీలు చేతుల్లో పట్టుకొని ఉన్నారు. మళ్ళీ ఇదేంటని అర్జున్ అనడంతో ఇద్దరూ తలలు ఊపారు. మామూలుగా అయితే సిరికి తన ప్లేట్లో షేర్ ఇచ్చేవాడే కానీ ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి అలా ఏమీ చేయలేదు అర్జున్. ఇక నా వల్ల కాదు, నా పొట్టలో స్పేస్ లేదు అంటూ వాటిల్లో ఒకటి స్వీట్ కిల్లి తీసుకొని తినుకుంటూ అలా మేడపైకి వెళ్ళాడు అర్జున్. కాస్త వాకింగ్ చేస్తే అన్న పొట్ట లూజ్ అవుద్దేమో అని తిన్న తిండికి ఇక బాగా పొద్దు రావడంతో ఊర్లోకి వచ్చి డూడు, బసవన్నలు, హరిదాసులు వస్తూ ఉండడంతో సిరి వాళ్ళకి ధాన్యం ఇస్తూ ఉంది. అంటే జానకమ్మ సిరితో ఇప్పిస్తూ ఉంది. మనం ఎన్ని ఫ్యాన్సీ స్టోర్లలో, ఆన్లైన్లో షాపింగ్ చేసినా పండుగ రోజు ఇంటికి వెళ్ళినప్పుడు గాజులు అమ్మే ఆవిడతో కూర్చోబెట్టి ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు మట్టి గాజులు తొడిగివ్వడంలో ఉండే ఆనందమే వేరు కదా. అందుకే ఆ ఊరిలో వెళ్ళే ఆమెను పిలిచి జానకమ్మ సిరికి, జ్యోతికి మ్యాచింగ్ రంగు మట్టి గాజులు తొడిగించింది. అలా కాసేపు అయ్యాక అందరూ కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి నడుం వాల్చారు. అలా వాలిస్తే కొంతమంది మన ఆడవాళ్ళు ఎందుకు అవుతారు, అందుకే జ్యోతి, సిరి, జానకమ్మ ఏవో గర్ల్స్ థింగ్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా సంక్రాంతి రోజు సగం పండుగ అయిపోతే ఇంట్లో వాళ్ళు తిన్నాక మళ్ళీ ముచ్చట్లు వేసుకోవడం స్టార్ట్ చేశారు. కాసేపు వాకింగ్, ఒక మంచి నిద్ర అయిపోయాక అర్జున్ హాల్లోకి వస్తూ సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అయిందంట, వెళ్దావా అని అందరినీ ఉద్దేశించి అడిగాడు. రామయ్య, జానకమ్మ మేము రామని
ముందే చెప్పేస్తే హుషారుగా ఉన్న సూరమ్మ రాఘవయ్య మాత్రం అబ్బాయి మనం పోయొద్దాంరా. అప్పుడెప్పుడో ఈ ముసలాయన సైకిల్ మీద ఎక్కించుకొని ఏదో పాత సినిమాకి తీసుకువెళ్ళాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక వెళ్ళింది లేదు. ఇప్పుడు నువ్వన్నా పోదాంపా అని సూరమ్మ పైకి లేవడంతో వయసోళ్ళకు కూడా హుషారొచ్చింది. అందరూ వెళ్దాం అన్నట్టు పైకి లేచారు. సిరి వంక చూస్తే కళ్ళు తిప్పేసి వెళ్ళడానికి రెడీ అయ్యి ముందుకొచ్చింది. కానీ రామయ్య జానకమ్మ మాత్రం మేము రాము ఇంట్లోనే ఉంటాము అని చెప్పిన అర్జున్ వినకుండా అందరినీ లాక్కొచ్చేశాడు. 10 మంది పట్టేంత కారు అక్కడ లేకపోవడంతో అర్జున్ ట్రాక్టర్ని బయటకు తీశాడు. ఆల్రెడీ పశువుల కొట్టం ఎద్దు బండ్లు డెకరేట్ చేసినప్పుడే ట్రాక్టర్లను కూడా అలంకరించాడు రామయ్య. కలర్ పేపర్స్తో కొత్తగా పెయింట్ వేసుకుని ట్రాక్టర్ మెరిసిపోతుంటే 4 జంటలు 2 కుర్రోళ్ళు ట్రాక్టర్ ఎక్కి రయ్యమంటూ మూవీకి వెళ్ళారు. దగ్గరలో ఉన్న టౌన్కి సంక్రాంతికి వస్తున్నాం. మన అనిల్ రావిపూడి వెంకీ మామ పర్ఫెక్ట్ టైమింగ్తో అదిరిపోయే కామెడీ అందించే మూవీ చూసేసరికి అందరిలో హుషారు రంకెలు వేస్తూ చప్పట్లు కొట్టి మూవీ మొత్తం కూడా నవ్వుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేసి తిరిగి ఇంటికి వచ్చేశారు. ఆ పాటికే టైం 3-4 అవుతూ ఉండడంతో అందరూ కూడా మరోసారి రెడీ అయ్యారు. ఈసారి ఎద్దుల బండి పోటీలు ఆ ఊర్లోనే జరుగుతూ ఉండడంతో ప్రతి సంవత్సరం ఇచ్చేదే కాబట్టి ఈసారి కూడా రామయ్య ఆ పోటీల్లో తమ ఇంటి పేరు కూడా ఇచ్చి జడ్జెస్లో ఒకరిగా కూర్చున్నారు. సిరి సింపుల్గా జమ్మిచ్చు సారీ కట్టుకుంటే అర్జున్ అదే డ్రెస్లో బయటికి వచ్చారు. ఊర్లోనే కాబట్టి అందరూ నడుచుకుంటూ జరిగే చోటికి వెళ్ళిపోయారు. అలసిపోయి ఉన్నామని సూరమ్మ ఇంట్లోనే ఉండిపోతే జానకమ్మ రాత్రికి వంటలు చూడాలని ఇంట్లోనే ఉండిపోయింది. కాబట్టి అర్జున్ని కూడా తను తీసుకెళ్ళింది. దాదాపు 50 వరకు ఎద్దుల బండికి అక్కడ పోటీ జరుగుతోంది. ముగ్గుపిండి గీత గీసి ఇక పోటీకి సిద్ధమైన బండ్లను ఒక్క విజిల్తో స్టార్ట్ చేయించారు అందరూ. చుట్టూ కంచె బయట నిలబడి జనం అంతా ఎడ్ల బండి ప్రోత్సహిస్తూ ఉంటే వాటికి కూడా ఆనందంగా అనిపించిందేమో. ఒకదాన్ని మించి ఒకటి ముందుకు దూసుకుపోతూ ఉన్నాయి. సిరి ఇంతసేపు తన పక్కనే ఉన్నాడనుకున్న అర్జున్ సడన్గా కనపడకపోవడంతో ఎక్కడైనా అంటూ చుట్టూ చూస్తూ ఉంది. అంతలోనే సురేష్ బావా బావా అని అరుస్తూ ఉండడంతో అతను చూసిన వైపుకే తన చూపుల్ని కూడా తిప్పింది సిరి. కళ్ళు గుడ్లు బయటకు వచ్చేంత షాక్ అయిపోయింది. అటువైపుగా చూసి ఆ షాక్ అయిన సందర్భం ఏంటో మనం కూడా తెలుసుకుందాం. ఈసారి రామయ్య ఎడ్లబండి పోటీలలో నరేష్ని తోలుతూ ఉంటే సురేష్ తోడుకి కూర్చునేవాడు. కానీ ఈసారి అర్జున్ తోలుతుంటే నరేష్ తోడుకి కూర్చున్నాడు. అంతే, అక్కడ 50 ఎడ్ల బండ్ల కంటే ముందు అర్జున్ తోలుతున్న బండే చాలా ఫాస్ట్గా వస్తుంది. ఆల్మోస్ట్ విన్ అవుతున్నట్టుంది. అవన్నీ పక్కన పెడితే అర్జున్ బ్లూ జీన్స్, వైట్ షర్ట్, తలకు కట్టిన టవల్, కుంకుమతో దిద్దిన తిలకంతో కొత్తగా కనిపిస్తుంటే దానికే సిరి చూస్తూ ఉంది. ఇంకా 5 నిమిషాల్లో అర్జున్ విన్ అయిపోయాడు. మామ చేతుల మీదుగానే ఒక ట్రోఫీ లాంటి బహుమతి తీసుకుని అది నరేష్కే ఇచ్చేసి సిరి వంక చూసి ఐవింగ్ చేసి ఆమె దగ్గరికి వచ్చేశాడు. అదేమైనా బ్రహ్మ విద్యనా సిరి అంతలా చూస్తున్నామని అర్జున్ అడగడంతో కాదని చెప్పి అర్జున్కి చేత్తోని దిష్టి తీసి మెటుకలు విరిచింది. ఎందుకంటే అక్కడ ఉన్న పెళ్ళయ్యి కాకుండా ఉండే ఆడవాళ్ళు అదృష్టం మన అర్జున్ బాబు మీదనే ఉంది కనుక ఇంకా మీరు చేసిన షోలు గట్రా చాలులేండి, ఇంటికి వెళ్దామని అర్జున్ని లాక్కొని పోయింది సిరి. ఆ రాత్రికి అందరూ అలసిపోయి తినేసి ఆరు బయట నులక మంచాల మీద పరుపులు వేసుకొని పడుకున్నారు. ఒక మంచంలో నరేష్, సురేష్, ఒక దాంట్లో రామయ్య, ఇంకో దాంట్లో జానకమ్మ, ఒక దాంట్లో అర్జున్, ఇంకో దాంట్లో రామచంద్ర, జ్యోతి, రాఘవయ్య, సూరమ్మ మాత్రం చలికి ఎందుకులే అని తమ గదిలోనే పడుకుండిపోయారు. జానకమ్మ మంచంలో కూర్చొని ఉన్న సిరికి ఓపెన్గా సైట్ కొట్టుకోవడం చేస్తూ ఉన్నాడు. బాగా కుదిరింది మన అర్జున్ బాబుకి. అందుకే కాబోయే వైఫ్కి సైట్ కొట్టుకుంటూ వాళ్ళు మాట్లాడే మాటల్ని గంగలో కలిపేశాడు మన అర్జున్ బాబు. 5 నిమిషాలకి జ్యోతి అర్జున్ని ఊపి పిలవడంతో ఏంటి మమ్మీ అన్నాడు అర్జున్. అప్పటి నుండి మేము మీకోసమే, మీ పెళ్లి కోసమే మాట్లాడుతున్నాం, నీకేం వినిపించట్లేదా అని అడగడంతో అప్పటి వరకు వాళ్ళు ఏం మాట్లాడారో వినని అర్జున్ తల అడ్డదిడ్డంగా ఊపాడు. అన్నయ్య గారు, మీ పెళ్ళి ఇంకో సంవత్సరం తర్వాత జరిపిద్దామంటున్నారు, నీకు ఓకే కదా అని జ్యోతి ఒక రాయి విసిరింది. వాట్, సంవత్సరం తర్వాత ఏమ్మా? అప్పటి వరకు ముహూర్తాలు లేవా? ఒక 3-4 నెలల్లో ఉండేది చూడండి అని చెప్పి అర్జున్ సిరి నవ్వడంతో వాళ్ళ మమ్మీ తనని ఫ్రాంక్ చేసిందని అలిగిన హక్ చేసుకొని అటువైపు తిరిగి బబ్బున్నాడు. కథ కొనసాగుతుంది. ఎలా ఉంది మన సిరి అర్జున్ల సంక్రాంతి వేడుక? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.